జై శ్రీరామ్. శాస్త్రకుస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు శివధనుస్సు విరిగిన ఒక్క శబ్దం ఎలా యుగాల దిశను మార్చిందో చెప్పే ఒక చిన్న కానీ మహత్తరమైన కథను చూద్దాం. యుగాలు మారుతున్నాయి, ధర్మం తన మార్గాన్ని మార్చుకుంటోంది. అలాంటి సమయంలో మిథిలా యజ్ఞవేదికపై ఒక దివ్య శబ్దం పుట్టింది. అది సాధారణ శబ్దం కాదు, శివధనుస్సు విరిగిన ఆ ఘోరనాదం. ఆ శబ్దం భూమిని మాత్రమే కాదు, లోకాలన్నింటినీ కదిలించింది. ఆ నాదం తపస్సులో లీనమైన ఒక మహాతపస్విని మేల్కొలిపింది. అతడే పరశురాముడు. పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారం. కోపాన్ని కూడా ధర్మంగా మార్చిన యోధ తపస్వి. ఆ శబ్దం అతని హృదయంలో యుగాలుగా నిద్రిస్తున్న అగ్నిని మళ్లీ రగిలించింది. ఇదిలా ఉండగా మిథిలా రాజ్యంలో సీతారాముల కళ్యాణఘట్టం కన్నుల పండుగగా ముగిసింది. దశరథ చక్రవర్తి వారితో అయోధ్యకు ప్రయాణం మొదలుపెట్టాడు. అయితే మార్గమధ్యంలో గాలి ఒక్కసారిగా భారంగా మారింది. భూమి నిశ్శబ్దమైంది. అక్కడ ప్రత్యక్షమయ్యాడు పరశురాముడు, విష్ణు ధనుస్సును చేతబోని. ప్రతి అడుగు భూమిని కంపింపచేస్తోంది. ప్రతి శ్వాస యుగాల కోపాన్ని మోస్తోంది. అక్కడ శాంతంగా నిలబడి ఉన్నాడు శ్రీరాముడు, విష్ణువు యొక్క 7వ అవతారం. సౌమ్యత్వం, వినయం, ధర్మం, కరుణ అన్నీ ఒకే రూపంలో నిలిచిన దివ్యమూర్తి. పరశురాముడి చూపు రాముడిపై పడింది. శివధనుస్సును విరిచింది ఎవరు? అది కోపంతో వచ్చిన ప్రశ్న కాదు, అది ధర్మాన్ని పరీక్షించే ప్రశ్న. ఆ చూపులో పరీక్ష ఉంది. ఆ చూపులో యుగాల భారముంది. పరశురాముడు రాముని వైపు ఆగ్రహ దృష్టితో చూశాడు. ఆయన కళ్లలో కోపం స్పష్టంగా కనిపించింది. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ గంభీరమైన స్వరంతో ఆయన మాట్లాడాడు. రామా, జనకపురిలో శివధనుస్సును విరిచి సీతాదేవిని వరించావని విన్నాను. జరిగిన ప్రతి విషయం నాకు తెలుసు. అతడు తన చేతిలోని దివ్యాయుధాన్ని ముందుకు చాచి, ఇదిగో విష్ణు ధనుస్సు, దీనిలో బాణం సంధించి నీ పరాక్రమాన్ని చూపు. నీ శౌర్యం యుగాలకు వినిపించు. అది చూసి నీతో ద్వంద్వయుద్ధానికి దిగుతాను. ఆ ధనస్సు రాముడి చేతుల్లో భారంగా అనిపించలేదు. ఎందుకంటే ఆయన హృదయం అహంకారం లేని హృదయం, ధర్మానికి అంకితమైన హృదయం. రాముడు విల్లు ఎక్కుపెట్టాడు. ఆ శబ్దం పరశురాముడి మనసులోని సందేహాలను చెదరగొట్టింది. అతని కోపం శాంతమైంది. అతని హృదయం నిశ్చలమైంది. ఆ క్షణంలో పరశురాముడు గ్రహించాడు, తాను ముగించిన యుగం రాముడు ప్రారంభించబోయే యుగంలో కొనసాగుతుందని. పరశురాముడు మహేంద్ర పర్వతం వైపు వెన్నుదిరిగాడు. ఒక అవతారం తన పాత్రను ముగించాడు. మరో అవతారం తన ధర్మయాత్రను ప్రారంభించాడు. అది యోధుల మధ్య పోరు కాదు, అవతారం నుంచి అవతారానికి ధర్మం మారిన పవిత్ర క్షణం. మీకు ఒక ప్రశ్న. దక్షిణాన ఒక రాష్ట్రముంది. పురాణాల ప్రకారం పరశురాముడు సముద్రాన్ని వెనక్కి నెట్టినప్పుడు సృష్టించబడిన భూమి అని చెబుతారు. అది ఏ రాష్ట్రం? సరైన సమాధానం కేరళ. జై శ్రీరామ్. ఆసక్తికరమైన కంటెంట్ మరియు క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.